హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 97. ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద. బాగుంది కదూ. అంటే మీ ఆపదలను తీర్చేవాడు అనాథ రక్షక. అంటే మీరు అనాథలని మీరే ఒప్పుకుంటున్నారు, అందుకే ఇతరుల మీద ఆధారపడుతున్నారు. అక్కడ ఒక అనంతమైన శక్తి ఉంది, అది మీకు ఏదో చేస్తుందని ఇతరులపై ఆధారపడడం అలవాటు చేసుకున్నారు. విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి పదం విశ్వంతో మొదలవుతుంది. విశ్వమంతా తనయున్నాను అని మనము కూడా అదే చెబుతున్నాము. నా జీవితపు అనంతత్వంలో అనంత అంటేనే విశ్వం అంతా సంపూర్ణంగా ఒక్కటిగా ఉంది, అంతా తనే ఒక్కటిగా ఉన్నాను అని విష్ణు సహస్రనామంలో చెబుతున్నారు. అంటే ఆ విష్ణు స్వరూపుడవు నువ్వే అని విషయాన్ని గ్రహించారా? ఇప్పుడు అర్థమయ్యిందా? మన శాస్త్ర పురాణాలని విడమరిచి చెప్పేవారు లేరు, చెప్పిన వినే సమయం మన దగ్గర లేదు. మన ఋషులు ఏనాడో చెప్పారు. మన ఆర్యభట్టుడు ఒక ఋషి. ఇతడు సూర్య సిద్ధాంతం, ఖగోళాధ్యాయం, సంఖ్యం శాస్త్రిని వశాడు అనే విషయాన్ని ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నదే తప్ప ఏనాడు మళ్ళీ చదివించలేదు. కన్వాద మహర్షి మన శరీరంలోని కణాలపై పరిశోధన చేసి ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలిసేశాడు. ఇలా చెప్తూ పోతే మన సబ్జెక్టు కూడా మన ఋషుల నుండే వచ్చిందనే విషయాన్ని మరవకుండా ఒక్కసారి పరికించండి. ఒక్కొక్క విషయాన్ని పట్టుకొని జీవితంలో విశ్వం, డబ్బు, సంపదపై ఎన్నో విషయాలు కూడా మన వేదాల్లో చెప్పబడ్డాయి. గమనించండి. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? అంతా మనలోనే ఉంది. ఎప్పుడైతే నేను అవతల వ్యక్తి దగ్గర ఆశపడతావో, లేదా దేవుని టెంపుల్కి వెళ్ళినప్పుడు దేవుడికి అడుగుతావో, అది చేయి, ఇది చేయి, నాకు అది కావాలి, ఇది కావాలి అని, సో మీరు అనాథలాగా అర్థం. సో ఎప్పుడు కూడా ఎవరిని అడగకండి, ఎవరిని హింస పెట్టకండి, అలాగే ఏ దేవుడికి అడగకండి. మీరే దేవుడు, మీరే కోరుకోండి. ఈ భూమి మీద అనంతమైనది అన్నీ ఉన్నాయి, దాన్ని మీరే సృష్టించుకోవాలి. మీకు అడిగినవన్నీ వస్తుంది. సో మీరు పదే పదే యూజ్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా అవుతుంది. మీరు కేవలం డైలీ ఒక్కసారైనా ఈ పదం వాడండి. నా జీవితపు అనంతత్వంలో అనంత అంటేనే విశ్వమంత సంపూర్ణంగా, నా జీవితంలో అనంతత్వంలో అంతా సవ్యంగా సంపూర్ణంగా ఒక్కటిగా ఉంది. ఈ పదాన్ని ప్రతిరోజు వాడండి, మీకు అర్థమవుతుంది. ఏదో ఒకటి మీకు మీ జీవితంలో చేంజ్ అనేది వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.